రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తుందని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన రైతు మహాధర్నాను 2 సార్లు కుట్రపూరితంగా అడ్డుకుందని ఆరోపించారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో జరగనున్న బీఆర్ఎస్ రైతు మహాధర్నా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యేలు కంచెల భూపాల్ రెడ్డి, గాదర్ కిషోర్ కుమార్తో కలిసి బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ను ప్రారంభించామని, ప్రజాపాలన తీసుకువచ్చామని, రాష్ట్రంలో ఎవరైనా ఏ కార్యక్రమమైనా చేసుకోవచ్చని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి తాము తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని 2 సార్లు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనుసన్నల్లో పనిచేస్తూ తమ నిరసన కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వలేదని, విధిలేని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించి ధర్నాకు అనుమతి పొందామని తెలిపారు. రైతులకు జరుగుతున్న అన్యాయాలపై నిరసన తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని భావించి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని చెప్పారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయనే విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం తప్పించుకుంటుందని విమర్శించారు. రైతు బంధును రైతు భరోసాగా మార్చి తాము ఇస్తున్న దానికంటే అధికంగా పెంచి ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఒక సీజన్ రైతు బంధును ఎగ్గొట్టారని విమర్శించారు. రైతు బీమాను అమలు చేయకుండా, కరెంటును సక్రమంగా సరఫరా చేయకుండా, పంటలకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తుందని మండిపడ్డారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం చౌరస్తాలో జరిగే రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రైతులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ తదితరులు ఉన్నారు. రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో జరగబోయే రైతు ధర్నా కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఈరోజు మా పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు కానీ, మాజీ శాసనసభ్యులు కిషోర్ గారు, మా ఓఎన్ఆర్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ గారు, అలాగే చాలామంది మా నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తూ ఉన్న రైతులకు చేస్తూ ఉన్న అన్యాయాన్ని నిరసన తెలిపే కార్యక్రమానికి కూడా 2 పర్యాయాలు పర్మిషన్లు ఇవ్వకుండా ఆపుదల చేసి ఏదైతే ప్రజల యొక్క హక్కు ఉన్నదో, నిరసన తెలిపే హక్కు ఉన్నదో దాన్ని కూడా కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని మళ్ళీ మేము ప్రారంభం చేసినాం, ఓపెన్ చేసినాం, లేకపోతే ప్రగతి భవన్ యొక్క కంచెల్ని బద్దలు కొట్టినాం, దొరల గడిల్ని కూల్చేసినాం, ప్రజాపాలనలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి గొప్పలు చెప్తున్నాడు ఒకవైపున. కానీ మేము గత 2 పర్యాయాలు జనవరి 12వ తేదీ నాడు మాకు పర్మిషన్ కావాలని అప్లై చేసినాం, అదేవిధంగా 21వ తేదీ నాడు పర్మిషన్ కావాలని అప్లై చేసినాం. కానీ ఇక్కడ ఉండే మంత్రి కోమటిరెడ్డి గారి యొక్క కనుసన్నల్లో ఇక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఇవ్వకుండా, రైతుల సమస్యల మీద మాట్లాడనీయకుండా ఈ రైతు ధర్నాను చేయకుండా ఆపుదల చేసిన సంగతి ఈ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానీకం అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎటకేలకు మాకున్న ఏకైక మార్గం హైకోర్టును ఆశ్రయించి రైతులకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఒక నిరసన కార్యక్రమం నిర్వహిస్తామనంటే రేపటి రోజుకు మాకు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. మొన్నటిదాకా ఎంతో గొప్పగా చెప్పుకొని 4 పథకాలు, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, ఏవైతే ఈ 4 కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం కానీ 26వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభం చేస్తున్నామని గ్రామ సభలు 4 రోజులు పెట్టి బాగా ప్రచారం చేసుకొని నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేయడానికి పోయి ఇప్పుడు కాదు మార్చి 31 వరకు మేము పూర్తి చేస్తామని చెప్పి మళ్ళీ మాట మార్చి చెప్తా ఉన్నారు.
అంటే ఈ ముఖ్యమంత్రి వాయిదాల ముఖ్యమంత్రి ప్రతిసారి ఏదో ఒక మాట చెప్పి తప్పించుకు తిరుగుతాడే తప్ప రైతులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ అందరినీ మోసం చేసిండు. కాబట్టి ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకనే మా పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క నాయకత్వంలో మా జిల్లా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ రైతు ధర్నాన్ని నిర్వహించడానికి రేపటి రోజు అనుకున్నాం. కోర్టు పర్మిషన్తో కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతు సోదరులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. మనకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రైతు మహాధర్నా కార్యక్రమం ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్ వేదికగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి సందర్భంగా అందరూ రైతాంగం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లంగా దొంగ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలతో హామీలతో గద్దెనెక్కి ఈరోజు మాట మారుస్తూ గేమ్ చేంజర్ కాదు టంగు చేంజర్ లెక్క వ్యవహరిస్తూ పూటకో మాట మారుస్తున్నటువంటి దాన్ని నిలదీయడం కోసం వస్తున్నటువంటి మన నాయకుడిని అందరం ఆహ్వానించి ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ రైతాంగం అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో రైతాంగం పక్షాన వస్తున్నటువంటి కేటీఆర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక కావాలని చెప్పేసి పర్మిషన్ లేకుండా ఇబ్బంది పెడితే కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకునేటువంటి ఒక దుస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాక్షస పాలన అర్థం కానటువంటి ఒక దుస్థితి కనపడతా ఉన్నది. మేము కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కోర్టు యొక్క అనుమతికి లోబడే పరిమితికి లోబడే రేపు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం. వారు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిన్న పెట్టినటువంటి మీటింగ్లో కూడా 26వ తారీఖు రాత్రి 12 గంటలు దాటంగానే టింగ్ అని మీ దాంట్లో ఏదో పడుతుందని చెప్పేసి లెస్స మాట్లాడిండు. ఇప్పటి వరకు ఎవరికి పడినటువంటి దాఖలాలు లేవు. మార్చి 31వ తారీఖు వరకు మళ్ళీ వాయిదా వేసిండు. ఎందుకని చెప్పి నేను ఆలోచిస్తే తెల్లారితే ఏప్రిల్ 1వ తారీఖు ఏప్రిల్ ఫూల్ చెప్తాడు. మళ్ళీ వాడు తెల్లారు లేవగానే నేను మార్చి 31 నమ్మి రాయింది ఇవాళ ఏప్రిల్ ఫూల్ అంటాడు. ఇలాంటి లంగా దొంగ ప్రభుత్వాన్ని నిలదీయడానికి వస్తున్నటువంటి మన నాయకుడిని స్వాగతం తెలియజేసుకొని ధర్మ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. దీనికి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు అందరూ కూడా హాజరై పెద్ద ఎత్తున సక్సెస్ చేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.